ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో సందడి నెలకొంటే మరోవైపు ఐఫోన్ 4 కొన్నటువంటి చైనా వ్యక్తి స్టోరీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటి, ఐఫోన్ 17 ప్రోకు ఐఫోన్ 4 కొన్న వ్యక్తి మధ్య ఏంటి లింక్ అని అనుకుంటున్నారా? అయితే చైనాకు చెందిన వాంగ్ షాంగ్గున్ అనేటువంటి వ్యక్తి ఇక లైఫ్ స్టోరీని మనం తెలుసుకోవాల్సింది. అతనికి కేవలం 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఐఫోన్ 4 సిరీస్ విడుదలైంది. అందరిలాగే అతనికి కూడా ఐఫోన్ అంటే పిచ్చి. అయితే పేద కుటుంబానికి చెందిన అతడు లక్షల్లో ఉండేటువంటి ఆ ఫోన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఇక ఇక్కడ సీన్ కట్ చేస్తే ప్రస్తుతం 31 ఏళ్లున్న వాంగ్ వికలాంగుడై ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు. కారణం, వాంగ్ కిడ్నీ అమ్మేసిన కొన్ని నెలల్లోనే అతని మరో కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చింది. అపరిశుభ్రమైన శస్త్రచికిత్స కారణంగా బ్యాక్టీరియా వ్యాపించిందని వైద్యులు చెప్పారు. వాంగ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి 25% కిడ్నీ పనితీరు మాత్రమే బాగుందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అతను జీవితాంతం డయాలసిస్ యంత్రంపై ఆధారపడి బతకాల్సిందే. తాను చేసిన తప్పు వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్నానని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు వాంగ్. ఇప్పుడు అతను ఇతరులలో అవగాహన పెంచుతున్నాడు. చాలామంది యువకులు ఇప్పటికీ ఇలాంటి తప్పులు చేస్తున్నారని, అలాంటి వాళ్ళ కోసం వాంగ్ తన కథ ద్వారా అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. తద్వారా అతను చేసినట్లుగా మరెవరూ తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని కోరుతున్నాడు.